నేటి క్రైస్తవ సంఘములో పాటలు, ఆరాధనా గీతాలు విపరీతంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. సంగీతం నిజంగానే దేవుని వరం. బైబిల్ కూడా మనకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ప్రకారం కీర్తనలు, స్తోత్రాలు, ఆత్మీయ గీతాలు పాడమని చెబుతుంది. పాటలు దేవుని స్తుతించడానికి గొప్ప మార్గం. అవి మనస్సులను లేపుతాయి, దుఃఖంలో ఆనందాన్ని ఇస్తాయి, సంఘాన్ని ఐక్యత చేయగలవు. కానీ పాటలతోనే పరిమితం అయితే అది పైకి కనబడే భావోద్వేగమే అవుతుంది. నిజమైన ఆరాధన అంటే మన జీవితమే బలిగా ఉండాలి. అంతేకాదు, ఆత్మీయతలో మనం స్థిరంగా ఉండాలంటే మనకి పాటలతో పాటు 8 మూల స్తంభాలు కావాలి. అందులో మొదటిది ప్రార్థన. ప్రార్థన విశ్వాసి యొక్క జీవిత శ్వాస. యేసు తరచూ తండ్రితో సమయం గడిపాడు అని లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనంలో చూడవచ్చు. అదేవిధంగా అపోస్తల కార్యంలో 2:42 ప్రకారం సంఘం ప్రార్థనలలో బలంగా ఉండేది. ప్రార్థన లేకుండా సంఘం శక్తులని దేహం వంటిది. ప్రార్థన మన హృదయమును దేవునితో కలుపుతుంది. అది శాంతిని ఇస్తుందని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనంలో చూడవచ్చు. రెండవదిగా వాక్య ధ్యానం. వాక్య ధ్యానమే బలానికి మూలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ప్రకారం దేవుని వాక్యము జీవముగా, శక్తివంతముగా ఉంటుంది. యోహాను సువార్త 1:8 ప్రకారం వాక్యములో ధ్యానం విజయాన్ని ఇస్తుంది. వాక్యములో ధ్యానం లేకపోతే మన జీవితం బలహీనంగా మారుతుంది. వాక్యంలో పెరిగేవారే పాపాన్ని జయించగలరు అని కీర్తన గ్రంథం 119:11 ప్రకారం తెలుసుకోవచ్చు. మూడవదిగా సువార్త. సువార్త సంఘపు ప్రధాన కర్తవ్యం. సంఘం లోపల మాత్రమే కాకుండా బయటికి వెలుగును పంపాలి అని మత్తయి సువార్త 28:19 వచనంలో చూడవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 1:16 ప్రకారం పౌలు చెప్పినట్లు సువార్త దేవుని శక్తి. సువార్తను విస్మరించి కేవలం పాటలలో లోపలికి బంధింపబడితే సంఘం తన ఆశలు, పిలుపును కోల్పోతుంది. నాలుగవదిగా సేవ. సేవ క్రీస్తు చూపిన ఆదర్శం. యేసు తానే శిష్యుల పాదాలను కడిగి నేను చేసినట్లు మీరు కూడా చేయండి అన్నాడు. సేవ అనేది క్రైస్తవ జీవితపు ముఖ్య గుర్తు. నిజమైన ఆరాధన అనేది దేవునికి మాత్రమే కాకుండా మనుషులపై ప్రేమతో చేయు సేవల ద్వారా వ్యక్తమవుతుంది. ఈ మాట మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 13:16లో చూడవచ్చు. ఐదవదిగా ప్రేమ. ప్రేమ విశ్వాసపు హృదయం. ప్రేమ విశ్వాసపు హృదయాన్ని సూచిస్తుంది. ప్రేమ విశ్వాసం కలిగిన హృదయానికి సూచన. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13లో పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, ప్రవచనాల జ్ఞానం, విశ్వాసం అన్నీ ఉన్నా ప్రేమ లేకపోతే అది శూన్యం. ప్రేమ అనేది సహనం, దయ, స్వార్థరహితం. యేసు చెప్పినట్లు ప్రేమ ద్వారానే మనం ఆయన శిష్యులమని ప్రపంచం తెలుసుకుంటుంది. ఆరవదిగా క్షమ. క్షమ క్రైస్తవ స్వభావపు తలంపు. యేసు శిలువ మీద నుండి తన శత్రువుని క్షమించాడు. యేసు శిలువ ద్వారా మనందరి పాపాలను క్షమించాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3:13 ప్రకారం మనం కూడా ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. మనం క్షమించకపోతే దేవుని క్షమ కూడా మనకు దొరకదు. క్షమించుట అనేది స్వభావ దౌర్బల్యం కాదు, అది ఆత్మీయ బలానికి సూచన. అనగా క్షమించుట అనేది మనలను మనం కించపరచుకోవడం కాదు, అదే మన ఆత్మీయ బలం. ఏడవదిగా విశ్వాసం. విశ్వాసము ఆత్మీయ జీవితం యొక్క పునాది. విశ్వాసమే లేకపోతే దేవుని మహిమపరచుట, మనోహరపరచుట అసాధ్యం. విశ్వాసం అనేది కేవలం నమ్మకం కాదు, అది ఆచరణలో కనబడే ఆధారం. ఈ మాట మనం యాకోబు రాసిన పత్రిక 2:17లో చూడవచ్చు. విశ్వాసమే మనలను కష్టకాలంలో నిలబెడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 ప్రకారం మనం కృప చేత, విశ్వాసము చేత రక్షింపబడితిమి అన్న మాట చూడవచ్చు. 8వదిగా ఆశ. క్రైస్తవుని భవిష్యత్ దిశ ఈ ఆశ, అనగా నిరీక్షణ. క్రైస్తవ జీవితం కేవలం ఇహలోకం కోసం కాదు,
క్రీస్తు యేసునందు నిత్య జీవపు ఆశ కలిగి ఉన్నాం. రోమా 8:24 ప్రకారం ఆశ ద్వారా మనం రక్షింపబడుతుంది. ఈ ఆశ మనకు కష్టాల మధ్య ఓర్పు ఇస్తుంది, ముందుకు సాగుటకు ధైర్యం ఇస్తుంది. క్రైస్తవ జీవితం కేవలం పాటల్లో నిలబడదు, అది ప్రార్థనలో బలపడుతూ, వాక్యములో లోతుగా, సువార్తలో నిబద్ధతతో, సేవలో త్యాగముతో, ప్రేమలో నడుస్తూ, క్షమలో నిలిచి, విశ్వాసములో బలపడి, ఆశలో ముందుకు సాగుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం దేవుని నిజమైన శిష్యులుగా ప్రపంచానికి వెలుగుగా నిలుస్తాం. ప్రైజ్ ద లార్డ్. సమస్త మహిమ ఘనత ప్రభావం మన దేవునికి చెల్లునుగాక. ఆల్ గ్లోరీ టు గాడ్. ప్రైజ్ ద లార్డ్.